నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జాతీయ స్థాయిలో మీడియా సంస్థలన్నీ కూడా పూర్తిగా కరప్టెడ్ అయ్యాయి అంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ప్రజాస్వామ్యంలో ఫోర్త్ పిల్లర్ మీడియా సంస్థలు అంటారు. మరి రాష్ట్ర స్థాయిలో కాదు, జాతీయ స్థాయి మీడియా సంస్థలను ఉద్దేశించి మీడియా సంస్థలు అన్ని కూడా కరప్టెడ్ అంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ని ఎలా చూడాలంటారు? ఆయన ఒక మీడియా నడుపుతున్నాడు కదా, మరి ఆ మీడియా కరెక్ట్గా ఉందా, చక్కగా ఉందా? ఒక ఛానల్ నడుపుతున్నాడు, ఒక పేపర్ నడుపుతున్నాడు. ఆ ఛానల్ పేపరు కరెక్ట్గా నడుస్తున్నాయా? ఆ ఛానల్ పేపరు అన్ని వాస్తవాలే చెప్తున్నాయా? ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే ఆ ఇన్సిడెంట్ని కరెక్ట్గా రిపోర్టింగ్ చేస్తున్నాయా? తప్పుడు వార్తలు రాస్తూ తప్పుడు వార్తలు ప్రసారం చేసుకుంటూ ఒక మీడియా సంస్థని నడుపుతున్న ఒక వ్యక్తి ఇతర మీడియా సంస్థల గురించి చెప్పటం, వాటిని విమర్శించటం, వాటి విధి విధానాలని ఎత్తి చూపించటం అనేది నిజంగా మన సొసైటీ చేసుకున్న దౌర్భాగ్యం. వాళ్ళ నాన్న పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి మొదలుపెట్టాడు ఈ దరిద్రాన్ని మొదలుపెట్టాడు. ఆ రెండు పత్రికలు అని ఈనాడుని, ఆంధ్రజ్యోతిని విమర్శించటం మొదలుపెట్టి అతి నీచమైన కామెంట్లు చేసేవాడు రాజశేఖర్ రెడ్డి ఆ రెండు పత్రికలు అని. అతను ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ రెండు పత్రికలని మొత్తం అణిచివేయటం మొదలుపెట్టాడు. ఈనాడికి అడ్వర్టైజ్మెంట్లు ఆపేశాడు. ఆపేస్తే మాది లార్జెస్ట్ తెలుగు డైలీ, మాకు అడ్వర్టైజ్మెంట్లు ఎందుకు ఇవ్వరు అని చెప్పి ఫైట్ చేస్తే కంపల్సరీగా ఈనాడికి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితుల్లోకి వచ్చాడు రాజశేఖర్ రెడ్డి. ఆ తర్వాత ఆంధ్రజ్యోతిని మొత్తం అసలు సఫికేషన్లోకి నెట్టదాము, ఆంధ్రజ్యోతి సంస్థ ఎట్లా ముందరికి వెళ్తుందో చూద్దామని చెప్పి అతను విశ్వ ప్రయత్నం చేశాడు. ఏ ఆంధ్రజ్యోతిని? తను పాదయాత్ర చేసినప్పుడు తనని పూర్తిగా సపోర్టు చేసిన ఆంధ్రజ్యోతిని, నీ పాదయాత్రలో నువ్వు ఏమేం చేస్తున్నావు, ఎవరెవరిని కలుస్తున్నావు, నీ పాదయాత్రకి ఎంత విశేష స్పందన వస్తున్నది అన్న విషయాలని బయటికి తీసుకొచ్చి వార్తలు రాసిన ఆంధ్రజ్యోతిని కేవలం ఒక కుల ప్రాతిపదికన అణచి వేద్దాము అని చెప్పి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి అతి దారుణంగా ప్రవర్తించాడు. కట్ చేస్తే ఆయన కొడుకు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ దరిద్రాన్ని ఇంకా ఎక్కువ చేసుకుంటూ ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 ఆ మూడు సంస్థలు అని చెప్పి ఇంకొక సంస్థని యాడ్ చేసుకుంటూ ఈ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయాన్ని ప్రారంభించాడు. చాలా దారుణమైన కామెంట్లు చేశాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొత్తం ఆంధ్రజ్యోతికి, ఈనాడుకి అడ్వర్టైజ్మెంట్లు ఆపేసిన పరిస్థితి మళ్ళీ సేమ్ స్టోరీ రిపీట్. ఈనాడు వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేవాడు కానీ బిల్లులు చెల్లించేవాడు కాదు. దాంతో నువ్వు వద్దు, నీ అడ్వర్టైజ్మెంట్లు వద్దు అని చెప్పి ఈనాడు పత్రిక ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లని తిరస్కరించింది. మామూలుగా సిగ్గు శరం ఉన్నవాడైతే ఒక పత్రిక తన ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ని తిరస్కరిస్తే సిగ్గుపడాలి. కానీ సిగ్గుపడకుండా ఆ డబ్బులు కూడా మిగిలినలే, మన సాక్షికే ఇచ్చేయండి అని చెప్పి సాక్షికి 600 కోట్ల రూపాయలు దోచిపెట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈనాడు సర్క్యులేషన్ని బీట్ చేయాలని చెప్పి ప్రభుత్వ డబ్బులు 200 కోట్ల రూపాయలు కేటాయించి వాలంటీర్లకి వీళ్ళకి ఇచ్చి ఈ సాక్షి పేపర్ని కొనిపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే ఏంటి? నీ సర్క్యులేషన్కి గవర్నమెంట్ డబ్బులు వాడావు, గవర్నమెంట్ డబ్బులతోటి అడ్వర్టైజ్మెంట్లు రిలీజ్ చేసి మొత్తం కలిపి దండుకున్నావు. ఇటువంటి పనులు చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వచ్చి జాతీయ మీడియాని ఏమంటాడు? అంత కరప్షన్ ఉంది అందులో అంటాడా? నువ్వు సింబల్ ఆఫ్ కరప్షన్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో తెలుగుదేశం ఒక బుక్ వేసింది, రాజా ఆఫ్ కరప్షన్ అని. అంటే వీళ్ళు వచ్చి నీతులు చెప్తూ ఉన్నారు జర్నలిజం గురించి. ఏ రోజునన్నా ఈ జగన్మోహన్ రెడ్డి వాస్తవం ఏదన్నా రాశాడా? అతని పేపర్ మీద ఒక జోక్ ఉంటుంది, డేటును ఎగ్ రేటు తప్ప అందులో అసలు ఏది వాస్తవం ఉండదు. అన్ని అవాస్తవాలు రాసుకుంటూ బతికే అంటే ఒక రాజకీయ కరపత్రిక, దానికి సంబంధించిన యజమాని ఈ రోజున వచ్చి నేషనల్ మీడియా అని అంటున్నాడు.
మీకు గుర్తే ఉంటుంది సార్, గతంలో ఒకే వార్త ఒక ఎడిషన్లో ఒకలాగా, ఒక ఎడిషన్లో ఒకలాగా, తెలంగాణలో ఒకలాగా, ఆంధ్రప్రదేశ్లో ఒకలాగా వచ్చింది సార్. అట్లా అంటే తిమ్మిని బమ్మిని చేయటం, బమ్మిని తిమ్మిని చేయటం, దీన్ని మొత్తాన్ని మనం ఏదో ఒక విధంగా ప్రజల్ని నమ్మించాలి అని చూడటం, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందటం, ఇదే గోల. ఈ రోజున ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆయన కొత్త పలుకు అని ఒక ఇది రాస్తాడు, ఆర్టికల్ రాస్తాడు. ఆ ఆర్టికల్లో ఆయన ఈ వైసీపీ నాయకులకి వెన్నెముక లేకుండా ఆలోచిస్తున్నారు, అటు వీళ్ళకి బుర్రలో గుజ్జు లేదు అని చెప్పి ఆయన ఏదో రాశాడు. దాని మీద ఎంత దారుణమైన ప్రచారం చేస్తున్నారంటే నేను మీకు అవన్నీ చదివి వినిపించాను. ఎందుకంటే దరిద్రం అంటే దరిద్రం, ఇంతకన్నా నీచం, ఇంతకన్నా నికృష్టమైన ఒక చండాలమైన దరిద్రమైన ఒక వార్తని రాసి ఆయన ఫోటో పెట్టి ఏబిఎన్ లోగో పెట్టి ఒక దరిద్రాన్ని ప్రచారం చేస్తున్నారు వీళ్ళు. ఎంత దారుణంగా రాశాడంటే నిజంగా ఒక 100 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ డబ్బుల కోసం తన భార్యని చంపేసి సహజ మరణం అని నమ్మించాడు రాధాకృష్ణ అనేది వీడు ఎవడు రాశాడో తెలియదు. కానీ ఈ బ్యాచ్ మొత్తం ఫేస్బుక్లో నేను చూస్తే నాకు నిజంగా ఎంత బాధేసిందంటే, ఎంత బాధేసి నేను ఈ డీటెయిల్స్ కూడా నేను చదవదలుచుకోలే. ఎందుకంటే ఆడెవడో నికృష్టుడు రాధాకృష్ణ మీద ఇంత పెద్ద ఎలిగేషన్ చేసి ఇంకా చాలా దారుణాలు రాశాడు. ఇంత అంటే దిగజారి ప్రవర్తించటం అవసరమా జగన్మోహన్ రెడ్డి? రాధాకృష్ణ ఆయన బయటికి తీసుకొచ్చిన విషయాలు ఏం బయటికి తీసుకొచ్చాడు? నీ చెల్లెలు నీకు ఆస్తి తగాదా వచ్చింది, నువ్వు నీ చెల్లెలకి షరతు పెట్టావు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నువ్వు జోక్యం చేసుకోకూడదని, అందుకని షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకుంటున్నది అని రాసిన ఏకైక వార్తాపత్రిక ఆంధ్రజ్యోతి. అది రాసిన తర్వాత నువ్వు తప్పు అని చెప్పించావు, అదే నిజమైంది కదా. ఆ తర్వాత ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అనే ప్రోగ్రాంలో షర్మిల పార్టిసిపేట్ చేసి న్యాయంగా తనకు రావాల్సిన ఆస్తి రావట్లేదు అని మొట్టమొదటిసారి పబ్లిక్లో చెప్పింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్లాట్ఫామ్లో. మళ్ళీ కచ్చా. ఆ తర్వాత నిన్నగాక మొన్న ఈ ఐఏఎస్ ఆఫీసర్లతోటి దొంగచాటు మీటింగ్ ఒకటి పెట్టించావు, దొంగ మీటింగ్ పెట్టించావు. నీ దగ్గర పనిచేసిన ఒక ఉన్నతాధికారి అతని ఆధ్వర్యంలో, అతను రిటైర్ అయిపోయాడు ఐఏఎస్ నుంచి, అతని ఆధ్వర్యంలో ఒక 9 మంది ఇప్పుడు పనిచేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టి మీటింగ్ పెట్టించావు, విజయవాడలో మీటింగ్ పెట్టించావు. ఆ విషయం ఆంధ్రజ్యోతికి తెలిసింది, వార్త రాసింది ఏంటి గూడు పుట్టాణి అని. ఆ తర్వాత ఆ మీటింగ్ని హైదరాబాదుకు షిఫ్ట్ చేసావు, హైదరాబాదుకు షిఫ్ట్ చేసావు అని కూడా రాసింది ఆంధ్రజ్యోతి. అంటే నువ్వు అత్యంత గుంభనంగా ఒక మీటింగ్ పెట్టి ఐఏఎస్లందరినీ రింగ్ చేసి వాళ్ళ ద్వారా ప్రభుత్వ సమాచారాన్ని సేకరించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూలగొడదాం అన్న ఒక పెద్ద కుట్రని భగ్నం చేశాడు రాధాకృష్ణ. దాంతో నీకు భయం పుట్టింది, షేక్ వచ్చింది. ఆ 9 మంది ఎవరైతే అందులో పార్టిసిపేట్ చేశారో వాళ్ళని ఇప్పటికీ 3 తీసి చెత్తకుండీలో తీసేశారు, పక్కన పడేశారు. ఇంకా ఉన్నారు, ఇంకా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటుంది గవర్నమెంట్. అంటే నువ్వు సర్వీసులో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లని పిలిచి నీ తాబేదారుతోటి మీటింగ్ పెట్టిస్తావా? ఆ మీటింగ్ని ఎక్స్పోజ్ చేశాడు రియల్ జర్నలిస్ట్ రాధాకృష్ణ. దాంతో నీ కుబుసాలు కదిరిపోయినాయి. అందుకని నువ్వు వచ్చి ఏం చెప్తున్నావు? రాధాకృష్ణ మీద ఇటువంటి తప్పుడు వార్తలు, తప్పుడు నీచమైన అతి హేయమైన స్వర్గస్థురాలైన రాధాకృష్ణ గారి సతీమణి మీద నువ్వు ఇంత నీచమైన ఇవి రాయిస్తున్నావంటే అసలు నిన్ను ఏమనాలి? నీకు నిజంగా చెప్తున్నా కదా, జగన్మోహన్ రెడ్డి రాజకీయాల కోసం ఏదైనా చేస్తాడు, తన ఆస్తుల్ని కాపాడుకోవడానికి ఏదైనా చేస్తాడు, ఎంతకైనా తెగిస్తాడని ఇంకొకసారి రుజువైంది. ఇటువంటి అంటే ఒక మీడియా హౌస్ ప్రతిపక్షం అంటే ఏమేమి విషయాలు బయటికి తీసుకురావాలో అవన్నీ ఒక మీడియా హౌస్ బయటికి తెస్తుంది. అధికార పక్షంలో జరిగే తప్పుల్ని ఎండగడుతుంది. ఇది ప్రధానంగా మీడియా చేసే పని.
జగన్మోహన్ రెడ్డి, నీ సాక్షి పేపర్లో నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, నీ సాక్షే మీడియా అయితే, నీ సాక్షి టీవీ కానీ నీ పేపర్ కానీ జర్నలిజం విలువలకి కట్టుబడి ఉంటే, నువ్వు ఏ రోజునైనా నీ పేపర్లో కానీ నీ ఛానల్లో కానీ నీ టైంలో జరిగిన రేపులు కానీ మర్డర్లు కానీ, ఎక్కడ నీకు డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి నీ ప్రియమైన శిష్యుడు అతని డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన సంఘటన కానీ, ఇటువంటి వార్తలు ఎక్కడైనా వచ్చినాయా నీ పేపర్లో? ఏ రోజునైనా రాశావా? డాక్టర్ సుధాకర్ చనిపోయింది, సుధాకర్ చనిపోయాడు అనన్నా రాశావా? నీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపిన వ్యక్తి గురించి నువ్వు రాశావా? జైలుకి వెళ్ళి వచ్చాడు కదా, రాశావా? అంటే నువ్వు అధికారంలో ఉండగా నువ్వు ఎటువంటి, అంటే నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఏ వార్తని నువ్వు రాయలేదు, నువ్వు రాయనివ్వలేదు. ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ వాళ్ళు ఇప్పుడు అధికార పార్టీ మీద కూడా వ్యతిరేకంగా వార్తలు రాస్తూనే ఉన్నారు, వాళ్ళు ఆపలేదు. ఇంకొకటి, ఇదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కానీ ఛానల్లో కానీ వీళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఏ మీటింగు పెట్టినా ఆ మీటింగ్ని కవర్ చేశారు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఏ రోజునన్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పెట్టిన మీటింగ్ని ఏదైనా కవర్ చేసావా? ఏదైనా లైవ్ ఇచ్చావా? నువ్వు చూసుకో, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండంగా నీ లైవ్లన్నీ ఏబిఎన్లో ఇచ్చారు, ఈనాడులో ఇచ్చారు, ఇప్పటికీ ఇస్తున్నావు. నువ్వు ఏదైనా ప్రోగ్రాంకి వెళ్తే ఆ ప్రోగ్రాం వార్త నీ ఛానల్లో కన్నా ముందర వస్తుంది, ఏబిఎన్లో, ఈనాడులో వస్తుంది, టీవీ5లో వాళ్ళు కూడా వేస్తారు. ఇటువంటి దరిద్రమైన జర్నలిస్టు సంస్థని నడుపుతున్న నువ్వు జాతీయ స్థాయి జర్నలిస్టులు అవినీతి పరులు అంటావా? అందుకనే ఈ రోజున మొత్తం జాతీయ స్థాయిలో మీడియా పర్సన్స్ అందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. నీ అవినీతి సొమ్ముతో నువ్వు పత్రిక పెట్టిన నువ్వు మా గురించి మాట్లాడతావా, జర్నలిస్టుల గురించి విమర్శిస్తావా అని చెప్పి ప్రతి వ్యక్తి విమర్శిస్తూ ఉన్నారు. ఆ విమర్శ నుంచి తప్పుకోవటానికి రాధాకృష్ణ మీద టార్గెట్ పెట్టాడు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన కొత్త పలుకులో రాసిన దాంట్లో ఎటువంటి కల్పితము లేదు, ఎటువంటి అసత్యము లేదు. మీరు అమరావతి రాజధాని మీద తడవకొక మాట మారుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి స్టాండ్ లేదు, జగన్మోహన్ రెడ్డికి సబ్జెక్టు తెలియదు. అటువంటి సబ్జెక్టు తెలియని మనిషి ఏదైనా చెబితే నువ్వు ఎందుకు తల ఊపుతున్నావు? నీకు తల్లో బుర్రలో గుజ్జు లేదా అని అడిగాడు. నువ్వు పెద్ద పెద్ద మేధావి కదా, పెద్ద పెద్ద రాజకీయ దురంధరులు కదా, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, వైవి సుబ్బారెడ్డి, లేకపోతే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మరి వీళ్ళందరూ పెద్ద సీనియర్ నాయకులు కదా. వీళ్ళు తడవకొక స్టాండ్ ఎందుకు చెప్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నించాలి కదా. అదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అడుగుతున్నాడు. దానికి ఇంత నీచంగా, అతి చండాలమైన, అతి జుగుప్సాకరమైన వార్తలు రాసి నువ్వు ప్రచారం చేసుకుంటావా? ఇదా నీ జర్నలిజము? ఇదా నీ జర్నలిజము? నువ్వు ఇటువంటి తప్పుడు వార్తలు రాసుకుంటూ ఒక వ్యక్తిని మీద, రాధాకృష్ణ ఎటువంటి వాడో నాకు తెలుసు, బాగా తెలుసు, నాకు నేను రెగ్యులర్గా చూస్తున్నా కూడా. అటువంటి రాధాకృష్ణను పట్టుకొని ఒక నీచమైన ప్రవృత్తితోటి నువ్వు రాసే వార్తల్ని సర్క్యులేట్ చేసుకుంటూ నీ పార్టీ నాయకులతోటి ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టిస్తూ ఏమనుకుంటున్నావు నువ్వు? జాతీయ మీడియాలో అందరూ అవినీతి పరులే. జాతీయ మీడియాలో కానీ నేను చెప్పిన టీవీ5, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఈటీవీ, ఇక్కడ ఈ సంస్థల్లో పనిచేసే వాళ్ళు ఎవరూ కూడా నీ పాపాలని క్షమించేవాళ్ళు కాదు. నువ్వు చేసిన ద్రోహాల్ని బయట పెట్టేవాళ్లే. నువ్వు ప్రజలకి వ్యతిరేకంగా నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నిన్ను ఎండగడతారు. నువ్వు అధికారంలో ఉన్నా లేకపోయినా, నీకు ప్రతిపక్ష హోదా రాకపోయినా, నేను ఈ రోజున చెప్తున్నా, నీకు ప్రతిపక్ష హోదా రాకపోయినా నిన్ను ఎండగట్టేవి ఇవే సంస్థలు. గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత నీచమైన రాతలు రాయించినా ఈ మీడియా సంస్థలు మాత్రం ఎక్కడ తగ్గవు, రాజీ పడవు. నీలాంటి ఒక దుష్ట సంస్కృతి ఉన్న వ్యక్తిని రాజకీయాల నుంచి పారద్రోలే వరకు వీళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి.